గిన్నె అవసరమే లేనట్టున్నది కదా ఈ రోబోకు. చెయ్యే షిప్పంతున్నది. నోరు లేదు గాని లేకుంటేనా మనుషులకు మస్తు కాంపిటీషన్ ఇచ్చేది కావచ్చు. గుళ్ళ కాడ బస్టాండ్లల్లా మార్కెట్ల కాడ తొవ్వల మీద ఎర్రటి ఎండల తిప్పలు పడాల్సిన అవసరమే లేకపోతుండొచ్చు. రోబోని కిరాయికి తీసుకుంటే మనుషుల జాగల పెట్టుకోవచ్చు. ఆడుకునేటందుకు రికాముంటది. పైసల గలగలతోని చెవులు గిల్లుమనేటి. కేరళ దిక్కు ఓ కాడ చైనా నుంచి పట్టుకొచ్చిన మర మనిషి జనాలను పైసలు అడుకుంటా పారేషాన్ అయ్యేటట్టే చేసింది. అసొంట పోతున్న పబ్లిక్ జాన్ జిగ్రి దోస్తులైనట్టే టాటా చెప్తున్నది. చేతుల చెయ్యి కలిపి మంచేనా అని అడుగుతున్నది. చిన్నపిల్లగాళ్ళు మర మనిషిని చూసి గజ్జున వణికిండ్రు. ఇంత డేంజర్ ఉన్నదని గుబులు పడ్డారు. కేరళ దిక్కు ఓగన్నా దీన్ని చైనాకెంచి పట్టుకొచ్చిండట. పొద్దుపోక టైం పాస్ కు ఇట్లా రోబోకు అడుక్కునే కోడింగ్ ఎక్కించి బిచ్చమెత్తిపించిండట. కానీ ఇట్లా గల్లీలలో దిప్పితే మనుషులకు గట్టి పోటీ ఇస్తదని అనుకోబట్టిండ్రు అటు దిక్కు పబ్లిక్. యాచకుల సంఘమోళ్ళు మీటింగ్ పెట్టి రోబో వీళ్ళ ఏరియాలో అడుక్కోకుండా ఆలోచన కూడా చేస్తుండొచ్చు అని అనుకోబట్టిండ్రు అక్కడి జనాలు.